స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కడప జిల్లాలో మొట్టమొదటి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం. ఏదైతే ప్రాజెక్టుల మాట సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజల సమక్షంలోనే టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అంటూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అటు ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలతో పాటు పలు పథకాలను కూడా అటు ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆయన రాజకీయాల ఆరంగేట్రం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి అంశం, అదేవిధంగా ఆయనకు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది, గెలుపోవడంలో ఎలా ఉన్నాయనేటువంటి విషయం ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముందు మీకు నమస్కారం గారు. అసలు మీరు వృత్తిరీత్యా న్యాయవాది, ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఉండేవాళ్ళు. ఒక్కసారిగా మీరు రాజకీయ ఆరంగేట్రం చేయడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? దాదాపు 90 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో నడుస్తూ ఉంది. 90 నుంచి 2004 వరకు ప్రతిపక్షంలో, ఆ రోజు కాంగ్రెస్లో కొనసాగడం జరిగింది. దాని తర్వాత చిన్నాయన గారు ఆదినారాయణ రెడ్డి గారు 2004 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, తర్వాత రాజకీయంగా ఏ విధంగా ఆయన ప్రతిపక్షాలను లేదన్నా ప్రత్యర్థులను అనగదొక్కు తప్పడం, ఇవన్నీ రాజకీయాలు గమనిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రామసుబ్బారెడ్డి గారు వెళ్ళిపోవడం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాదాపు జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 ఏళ్ళు పూర్తిగా క్యాడర్ నిరుత్సాహంగా ఉండడం, నాయకుడు లేకపోవడం, ఇటువంటి అన్ని పరిణామాలను గమనిస్తూ వచ్చినాం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, యువతకు అవకాశం ఇస్తాము రండి అని, తద్వారా మేము తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ కావడం జరిగింది. దాదాపు నవంబర్ 27వ తేదీన నన్ను పిలిచి పార్టీలోకి ఆహ్వానించి జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించడం, ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంని అమలుపరిచిన రోజు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు గుర్తు చేస్తూ నాకు ఆ బాధ్యత అప్పచెప్పడం నాకు బాగా గుర్తుంది. ఇదే అంశాన్ని మేము ఏ రోజైతే బాధ్యత తీసుకున్నామో ఆ రోజు నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి మున్సిపాలిటీ వార్డులలోకి వెళ్ళి క్యాడర్ని ఉత్సాహపరుస్తూ తెలుగుదేశం పూర్వవైపు తీసుకొని రావాలా జమ్మలమడుగు నియోజకవర్గంలో అని మేము కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద ఉన్న బాధ్యతను, మా మీద పెట్టుకున్న బాధ్యతను కూడా, మా మీద పెట్టిన బరువు బాధ్యతలను కూడా మేము ఈరోజు చక్కగా నిర్వహిస్తున్నామని కూడా మేము అనుకుంటున్నాము. ఈరోజు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో మేము పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని జమ్మలమడుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ సీటు కానుక కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే మొదటి నుంచి కూడా పొన్నపురెడ్డి కుటుంబము దేవగుడి కుటుంబం మధ్య ఒక రకంగా ఏదైతే మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే మీ చిన్నాన్నగారి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే, అయితే మొన్నటి ఒక ఎన్నికలు వదిలేస్తే అంతవరకు కూడా పొన్నపురెడ్డి దేవగుడి కుటుంబాల మధ్య పోరుండేది. ఈసారి వైఎస్ కుటుంబం ప్రత్యక్షంగా ఇక్కడ జమ్మలమడుగు నుంచి పోటీ చేయబోతుంది అన్నటువంటి ఒక వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ భారతి ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నటువంటి ప్రచారం కూడా సాగుతుంది. సో వైఎస్ భారతి ఇక్కడి నుంచి పోటీ చేస్తే మీకు ఎలా ఉండదు? ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ అధినాయకత్వాన్ని కానీ అడగాల్సిన ప్రశ్న, మమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు. అవతల ప్రత్యర్థి ఎవరైనా కానీ మేము ఆల్రెడీ మా పార్టీ అజెండాని, మా పార్టీ
భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోయి రేపు ప్రత్యర్థి ఎవరైనా కానీ మేమైతే తగ్గేదే లేదని కూడా గతంలో కూడా చెప్పినాం. ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎవరు అనేది మాకు సంబంధం లేని విషయం, అది అవతల పార్టీలకు సంబంధించినది. మాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ బాధ్యత, లేదంటే నాకు అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన సూచనల మేరకు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాము. అవతల ప్రత్యర్థులు అనేది మాకు అనవసరం ఎవరున్నారు. అంటే నేనేమంటున్నానంటే దేవగుడి కుటుంబం కొండపురెడ్డి కుటుంబానికి మధ్య ఇక్కడ ఎమ్మెల్యే సందర్భంగా జరుగుతున్న పోటీ, ఆ తర్వాత క్రమక్రమేణా కాలక్రమేణా మూలేవారు ఎవరైతే సుధీర్ రెడ్డి వచ్చాడు. అయితే ఆయనకు గ్రాఫ్ లేదు, ఆయన గ్రాఫ్ పడిపోయిన తరుణంలో ఇక్కడ మీకు పోటీగా మీకు పోటీగా అంటే మీ ప్రత్యర్థిగా ఆమెను నిలిపితే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి భావనతో ఆమెను నిలపాలని యోచిస్తుంది. సో అది మీకు గట్టి పోటీ అవుతుందా, లేకుంటే ఈజీగా గెలవగలుగుతారని నేను అడుగుతున్నాను. ఒకటే అండి, గెలుపోటములు రాజకీయాల్లో కామన్గా ఉంటాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సుధీర్ రెడ్డి 2019లో ఒక యంగ్ అభ్యర్థిగా డాక్టర్గా వచ్చినాడు. ఈరోజు అతన్ని ఆ పార్టీ నాయకత్వం అతన్ని తీసేస్తుందంటే అతను చేతగానితనమా, అసమర్థతనా, లేకపోతే వయసన్నా అయిపోయింది. అలా అది వాళ్ళ పార్టీ డిసైడ్ చేసుకోవాలా. ఎందుకంటే యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత కనీసం 2 to 3 times కంటెస్ట్ చేస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారు. కానీ ఈరోజు సుధీర్ రెడ్డి గారి పరిస్థితి, వాళ్ళ పార్టీ పరిస్థితి ఆ విధంగా తయారైందంటే ఆలోచన చేసుకోవాలా. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది, అతను ఏ విధంగా ఈరోజు ప్రజలను పట్టి పీడిస్తున్నారు సుధీర్ రెడ్డి గారు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళ సమస్యలు పదే పదే మనం ప్రస్తావించడం కూడా బాధ్యత కాదనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేతగానితనమా లేకపోతే అతను పనికిరాడా అనేది వాళ్ళ నాయకత్వం దాని గురించి ఆలోచన చేసుకోవాలా. మేమైతే ప్రత్యర్థి ఎవరైనా కానీ మేము గట్టిగా పోటీ ఇస్తాం. ఖచ్చితంగా రేపు జమ్లోడులో తెలుగుదేశం జెండాను ఎగరేసి మా నాయకుడికి ఇది బహుమతిగా కూడా ఇస్తామని కూడా మరొకసారి తెలియజేస్తాం. భూపేష్ రెడ్డికి రక్తపు మరక అంటినటువంటి చరిత్ర ఏమైనా ఉందా? లేదు. మా నాన్న వాళ్ళు కానీ చిన్నాయన వాళ్ళు కానీ మా జనరేషన్ ఎంత 6 మెంబర్స్ మేము, మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్ అయితే మేము 6 మెంబర్స్. అందరం చదువులు అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్స్ చేసుకుంటా దాని తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. అటువంటి పరిస్థితులు రాకూడదనే చిన్నాయన గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా 2 కుటుంబాలని కలపడం జరిగింది. దాని తర్వాత అటువంటి ఆలోచనలు కానీ అటువైపు పోవాల్సిన పరిస్థితులు కూడా లేవని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ 2 కుటుంబాలు కలిసాయి, మళ్ళీ ఏమైపోయిందంటే ఆయన పార్టీ మారిపోయారు, మీరేమో ఇలాగే ఉండిపోయారు. చిన్నార గారు మరో పార్టీ, జాతీయ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఆయన బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. ఒకానొక దశలో మీ చిన్నాన్నగారే అన్నారు, ఎవరైతే నా కొడుకు భవిష్యత్తులో వారసత్వ రాజకీయాల్లో ఒకవేళ వస్తే కన్నా నా కొడుకు భూపేషే వారసత్వ రాజకీయాల్ని ఎమ్మెల్యేగా కాబోతారని, ఆ కళ ఇప్పటితో ఫలించనుందని భావించవచ్చా? తప్పకుండా అండి. ఎవరైనా పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు, పెద్దలు ఎవరైనా కానీ రక్త సంబంధికులు ఎంకరేజ్ చేస్తారు. అందులో భాగంగానే గతంలో యంగ్ జనరేషన్ ముందుకు రావాలా. ఈ విషయం కూడా ఏ పరిస్థితులలో అన్నాడో కూడా మా చిన్నాయన గారు నాకు బాగా గుర్తుంది. గతంలో వివేకానంద రెడ్డి గారు, జగన్ రెడ్డి గారి మధ్య ఇటువంటి వారసత్వము అనే విషయం వచ్చినప్పుడు మీరు జగన్ రెడ్డికి ఇవ్వచ్చు కదా అని కూడా వివేకానంద రెడ్డిని ఆ రోజు చిన్నాన్న చెప్పడం, అటువంటి పరిస్థితులలో రేపు మా అన్న కొడుకుని భూపేష్ని నేను వారసుగా కూడా రాజకీయంగా ప్రకటిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా ఎదుగుదల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు, ఆనందపడతారని కూడా నేను అనుకుంటున్నాను. ఒక దేవగుడి కుటుంబం అంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితం. అలా అంత అన్యోన్యంగా ఉన్న 2 కుటుంబాలు విడిపోవడానికి ఏమైనా మీకు తెలిసి విడిపోవడానికి ఏమైనా ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నారా? అంటే కలిసి మెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు,
మీ నాన్నగారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అంత సాన్నిహిత్యం. అంటే ఒక రకంగా మీ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కడప జిల్లాలో కూడా ఎక్కడ నాకు తెలిసి వాతావరణం ఉండేది కాదు. అంత సన్నిహితంగా ఉన్న కుటుంబాలు, 2 కుటుంబాలు ఒక రకంగా రాజకీయ వైరం పెరిగే స్థాయికి రావడానికి కారణాలు ఏమైనా మీకు తెలిసి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఇద్దరు నిర్ణయాలు వేరువేరుగా, ఇద్దరు ఐడియాలజీ వేరైనప్పుడు వాళ్ళు విడిపోయి ఏ పార్టీలో ఉన్న ప్రజల కోసం పనిచేయాలా అనే తపనతోనే ఉండేటోళ్ళే ఇద్దరు, చిన్నాయన గారు కానీ అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కానీ ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులు, కుటుంబాలు చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు, షర్మిలమ్మ గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి కుటుంబాలలో డిఫరెన్సెస్ రావడం కామన్. కానీ అది ఏ విధంగా, ఎంత దూరము, ఏ విధంగా ఆలోచన చేసుకోవాలా, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలా, ప్రజల కోసం ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలనేది అన్ని ఆలోచన చేసుకుంటే మంచిది. నేనేమంటున్నానంటే అంత అన్యోన్యంగా ఉన్న కుటుంబానికి ఏమనుకోద్దని మళ్ళీ అడుగుతున్నానండి. నేనేమంటున్నానంటే అంత అన్యోన్యంగా ఉన్న కుటుంబం ఒక రకంగా రాజశేఖర రెడ్డి వస్తే ఫస్ట్ వచ్చేది నారాయణ రెడ్డి ఇంటికే వదలడు. నారాయణ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతే నారాయణ రెడ్డి గారితో చర్చించాలి. ఆ కోవలోనే నాకు తెలిసి నారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మీ నాన్నగారే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అనే ఒకనొక సందర్భంలో వచ్చింది. కానీ మీ నాన్న ఏం చేశారంటే నేనైనా ఒకటే, నా తమ్ముడైనా ఒకటే అని అప్పట్లో ఆదినారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. నేను కాదంటాను. అంత అన్యోన్యంగా ఉన్న కుటుంబం అంటే ఒక రకంగా రాజశేఖర రెడ్డి తర్వాత ఈ విధంగా మార్పు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ఆయన ఏ విధంగా ప్రజల పట్ల, లేకపోతే పాత తరం నాయకులు ఎవరైతే కష్టపడుతున్నారో రాజకీయాల్లో వాళ్ళని గుర్తించడం, రాజకీయంగా ప్రోత్సహించడం, ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది. నాన్నగారు వాస్తవమే కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ఉమ్మడి కుటుంబం, మాది పెద్ద కుటుంబం, విడిపోకూడదు. దాదాపు 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తలు, నాయకులు అందరూ క్యాడర్ అంతా చాలా ఇబ్బంది పడింది. నిజంగానే చిన్నాయనకు 2004లో ఇస్తుంటే ఎవరైతే ఎమ్మెల్యే ఖచ్చితంగా మన కుటుంబంలోనే ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యి మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పనిచేయడం జరిగింది. అందుకే రాజశేఖర రెడ్డి గారు నాన్న ఏ విధంగా ఆలోచన చేశారంటే డెవలప్మెంట్ కోసమే ఈ అడుగులు వేస్తారులేండి అనే విషయంలోనే ఈ నిర్ణయానికి వచ్చినారు. రాజశేఖర రెడ్డి కుటుంబం దేవుడి కుటుంబం అనే విషయం పెద్దలు ఏ రోజు సపరేట్గా చూడలేదు. కానీ కాలక్రమేణా ఈ విషయాలన్నీ ఏ విధంగా ముందుకు పోతున్నాయని ఆలోచన చేస్తే చిన్నాన్న రాజకీయం తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆయన ప్రజలు, డెవలప్మెంటు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా పెద్దలు ఎవరు తీసుకున్నా, మా నాన్న తీసుకున్నా, చిన్నాన్న తీసుకున్నా దానికి కట్టుబడే మేమందరం ముందుకు పోయినామని తెలియజేస్తాం. అంటే ఓ రకంగా దేవగుడి కుటుంబం, పున్నపరెడ్డి కుటుంబం కారణంగా కూడా ఎవరైతే మీరు ఇద్దరు కూడా చంద్రబాబు సమక్షంలో ఫ్యాక్షన్ చరిత్ర వద్దు, మనమంతా కూడా కలిసిపోవాలన్నటువంటి ఓ సోదరాభావంతో ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన క్రమంలో కొంత వాదనలు కూడా వినిపించాయి. ఏదైతే కార్యకర్తల్లో కూడా కొందరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే కొలివివాళ్లపల్లె కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా కొందరు గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏదైతే అప్పటి ఫ్యాక్షన్, నాట్ ఇప్పటి తరం కాదు, అనేది అప్పటి ఫ్యాక్షన్ తరాన్ని. అయితే చెప్పండి. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ అనేది లేదనుకుంటున్నాను. లేదు కానీ నేను ఫ్యాక్షన్ అయితే ఇప్పుడు లేదు. ఓకే, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే జమ్మలమడుగులో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది, ఇప్పుడు ఫ్యాక్షన్ చరిత్ర లేదనేది అది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. బట్ నేనేమంటానంటే ఎవరైతే క్యాడర్ ఉందో, క్యాడర్ సఫర్ అయ్యి వెళ్ళిపోయారు, తలదాచుకుంటున్నారు, వారంతా తిరిగి జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చేసారా ఆల్రెడీ? లేదు, ఈ అటువంటి తలదాచుకునే పరిస్థితులు అనేటి నాకు తెలిసి 2014కే అటువంటి పరిస్థితులు లేవు. అంతేకాకుండా 2016లో మేము ఏ రోజైతే తెలుగుదేశం పార్టీలోకి పోయినామో ఆ రోజు పూర్తిగా ఇంకా ఎవరికి
ఏ పట్టు విడుపులు లేదంటే ఎటువంటి దురాలోచనలు లేకుండా అందరు ముందుకు పోవడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ అనే ఆలోచనలతోనే క్యాడర్ ముందుకు పోతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే గండికోట జలాశయాన్ని ఆల్రెడీ ఇక్కడ పూర్తి అయిపోయింది, కానీ పిల్ల కాలువలు లేవు, వాటికి సంబంధించి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? గండికోట ముప్పువాసులు గండికోట ప్రాజెక్ట్ సంబంధించి ఎంత మాట్లాడినా దాని గురించి తక్కువే అనిపిస్తుంది. ఆ కొండాపురం మండలం సంబంధించిన 22 గ్రామాలు ఎంత త్యాగం చేసినాయంటే వాళ్ళ ఇండ్లు, భూములు, పాడి పరిశ్రమ, గుడి, బడి, గ్రామ దేవతల్ని భయం భక్తులతో ప్రేమతో పెట్టుకునేటి ఇటువంటివన్నీ వదిలేసిన తర్వాత దాదాపు ఏ విధమైన పరిణామాలు ఎదుర్కొన్నారో మనందరం ఈ 4.5 సంవత్సరంలో చూస్తూనే ఉన్నాం. తాళపొద్దుటూరు, ఎర్రగూడు, చామలూరు ఈ గ్రామాలైతే కట్టుబట్టలతో వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. డ్యాంలో అవసరానికి మించి నీళ్లు పెట్టి 26 టీఎంసీలు 26 టీఎంసీల కెపాసిటీతో డ్యామ్ కట్టడం జరిగింది. 26 టీఎంసీలు ఏ రోజు పెట్టాలంటే పూర్తి స్థాయిలో నగిరి వరకు అన్ని కాలువలు, పిల్ల కాలువలు, మన మిగతా సర్వరాయ సాగర్, పైడిపాలెం ఇటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న తర్వాత 26 టీఎంసీలు పెట్టింటే బాగుండేది. కానీ దిగువన ఇటువంటి అన్ని పూర్తి చేయకుండా 26 టీఎంసీలు పెట్టడం అనేది ఆ గ్రామాలలో ప్రజలు చాలా నరకయాతను అనుభవించినారు. ఈరోజు అదే చూస్తే కాంపెన్సేషన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఆ రోజు 6,75,000 ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే వైసీపీ వాళ్ళు మేము 10 లక్షలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి ఆ పరిహారాన్ని వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆ రోజు గంపగుత్తగా రైతు కానీ, యువత కానీ, పేద మధ్యతరగతి అందరూ గంపగుత్తగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారిని 52,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ పట్టించుకునే పాపాన పోలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గరికి పోయి ప్రతిపాదనలు పెట్టినారని ఆ రోజులు కూడా లేవని నేను అనుకుంటున్నాను. కనికరం కూడా లేకుండా ఈరోజు ఆ గండికోట నిర్వాసితులను నడి బజార్లో పెట్టినారని కూడా నేను ఆరోపిస్తున్నాను. భూపేష్ రెడ్డి గారు ఒకానొక టైంలో చంద్రబాబు గారు ఉక్కు పరిశ్రమకు జమ్మలమూడి కేంద్రంగా ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే అటు పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి భావనతో ఆయన చంద్రబాబు గారు ఇక్కడ 6 నెలల కాలం ముందు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏదైతే జమ్మలమడుగు వేదికగా మొట్టమొదటిసారి ఆయన రైతు సదస్సు జరిగిన సందర్భంగా కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నేను ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాను, 6 నెలల్లో పూర్తి చేస్తాను. 4.5 సంవత్సరాల కాలం అయింది. ఏమైనా పూర్తయింది ఆ పరిశ్రమ? అదే ఎలక్షన్లకు 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే దాంతో చిత్తశుద్ధి ఎంతుందో అని ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినారు. ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నాను, 2 ఏళ్లలో మొదటి దశ పూర్తి చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఎటువంటి పురోగతి లేదు. అంతేకాకుండా 2023లో మళ్ళా శంకుస్థాపన చేసినారు రెండోసారి. ఏ ప్రాజెక్టుకైనా రెండోసారి శంకుస్థాపన ఎవరైనా చేస్తారా ఒకే టెన్యూర్లో అనేది కూడా అందరూ ఈడ జమ్మలమూడి నియోజక ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆడ శంకుస్థాపన చేసి ఎవరిని మభ్యపెట్టి వాళ్ళ ఎలక్షన్స్కి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అక్కడ ఎటువంటి పురోగతి లేదు. కాంపౌండ్ వాళ్ళు కూడా, కాంట్రాక్టర్లు, కట్నోళ్ళు కూడా బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పని కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి
మేనమామకే రోడ్డు వరకు వచ్చింది. అది కూడా సగం సగంగానే మిగిలి అసంతృప్తిగానే ఉంది అని కూడా తెలియజేస్తున్నాను. మైలవరం జలాశయానికి ముప్పు పొంచి ఉంది. ఏదైతే మైలవరం జలాశయానికి సంబంధించి ఇప్పటికే అక్కడక్కడ క్రాక్స్ ఇచ్చిన పరిస్థితి, ఒక రకంగా గేట్లు కూడా సరిగా తెరుచుకోలేని పరిస్థితి. సో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరగరానిది జరిగితే ప్రమాదం జమ్మలమడుకు పొంచి ఉంటుందంటారా? డెఫినెట్గా అది పాత ప్రాజెక్టు, 50 years పైన అయింది ఆ ప్రాజెక్ట్ వచ్చి. దాని యాక్చువల్ కెపాసిటీ 90 TMs అయితే ఇప్పుడు 5.5-6 TMs కుదించి పెట్టినారు. సొంత జిల్లావాడు ముఖ్యమంత్రి అయితే ఇది పదే ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ఏదైనా ప్రతి విషయంలో మైలవరం కానీ, గండికోట కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఈ విషయాలలో అన్నీ ముందుండి నడిపిస్తారేమో అనుకొని ఆ రోజు ప్రజలు గంపగుత్తగా ఓటేసినారు. రేపు భవిష్యత్తులో కూడా మైలవరం ప్రాజెక్ట్ ఓల్డ్ ప్రాజెక్ట్ అయింది కాబట్టి దానికి మరమ్మతులు, దానికి ఏమన్నా ఈ గేట్ల రిపేర్సు, లేకపోతే దానికి రీకన్స్ట్రక్షన్ ఆలోచన ఏదన్నా గట్టిగా బండుని ఏర్పాటు చేయడము, లేదా కిందున్న పేపరాల దొమ్మనందాల గ్రామాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ వాల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రేపు మా ప్రభుత్వం వస్తానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దానికి ఏమి చేయాలనో, దానికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో అన్ని ఆలోచన చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా పిలుచుకొని పోయి కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తుంది. మీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రధానంగా చేనేత కార్మిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మోరగుడి కావచ్చు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఏదైతే తీసుకున్నటువంటి వ్యర్థాలు, ఏదైతే రసాయన వ్యర్థాలు వల్ల మీ చిన్నాన్నగారు గతంలో ఏం చేశారంటే వాళ్ళకు తాగునీటి మంచి సౌకర్యం కల్పించాలి, తాగునీటి కల్పించాలి అనేటువంటిది మీ చిన్నాన్న ఆశయం కూడా ఉండేది. ఆ సమస్య నెరవేరిందా, లేకుంటే అదే విధంగా? ఇది ఏదైనా ఇది ఒక సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి. కానీ మా ప్రాంతంలో దొమ్మనంద్యాల, మోరగుడి, వేపరాల, ఉప్పలూరు, దత్తాపురం ఇట్లా ఏరియాలలో, జమ్మలమడుగు టౌను, గూడెం చెరువు, ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉండే, చేనేత సోదరులు ఎక్కువ ఉండే గ్రామాలు ఇవి. మాకు అదృష్టం ఏంటంటే ఈసారి లోకేష్ బాబు గారు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. చేనేతలు ఎక్కువ కూడా మంగళగిరిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు చేనేతలకు ఏ విధంగా ఆదుకోవాలా, చేనేతలకు రేషం కానీ లేదా ఉచిత పవర్ కానీ ఇచ్చి, లేదంటే ఆ కుటుంబాలకు ఈ బుంకర్ యోజన కింద ఇన్సూరెన్స్లు కట్టడము, వాళ్ళకు ఇంకా పెన్షన్ విధానం కూడా పెంచి ఇవ్వడం కూడా ఇట్లాంటి అన్ని ఆలోచనలు లోకేష్ బాబు గారు మంగళగిరిలో పోటీ చేయడం వల్ల ఆయనకు అవగాహన ఎక్కువ ఉంది చేనేత సమస్యల మీద. రేపు రానున్న రోజుల్లో చేనేతలకు ఒక మంచి జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఏదైనా పాలసీ తీసుకొని వస్తే స్టేట్ వైడ్ పాలసీ అవుతుంది కాబట్టి ఒక మంగళగిరికే కాదు, చేనేతలకు ఒక మంచి పరిణామం రాబోతున్నాయి రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్లోని మరొకసారి తెలియజేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద పెద్ద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏవైతే కాంట్రాక్ట్కి సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, అదే కమిషన్లు వసూలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇసుక దోపిడీ దందా భయంకరం జరుగుతుంది మీ జమ్మలమడుగు నియోజకవర్గంలో. ఆయన టిప్పర్లే ముందొచ్చి ఆయన టిప్పర్లే తోలుకొని ఇసుక తరలిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవం అంటారా? ఇది 100% కదా. ఆయనకు ఎలక్షన్స్ ముందు నేను పేదోడిని, నేను డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, ప్రజల కోసమే వచ్చినాను, ప్రజలకు సేవ చేయడానికే నేను వచ్చినాను అనే వ్యక్తి ఈరోజు దాదాపు 30 నుంచి 40 ఇసుక టిప్పర్లు కానీ, ఫ్లై యాష్ ట్యాంకర్లు కానీ పెట్టుకొని, మామూలుగా ఇవి నాయకులకో కార్యకర్తలకో కష్టపడిన క్యాడర్కి ఇస్తారు. లేదంటే ఒక ట్రిప్పరు దాదాపు 7-8 ట్రాక్టర్లకు సమాధానం చెప్తుంది. లోకల్గా ఉండే రైతులకు కానీ ఎవరో ఒకరికి ఆ ట్రాన్స్పోర్ట్ విధానం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అటువంటిది కూడా ఎవరికి వదిలిపెట్టుకోకుండా తన చెక్కు చేతుల్లోనే పెట్టుకొని ఈరోజు ఆ ఇసుక వ్యాపారం కానీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కానీ చేస్తున్నాడు సుధీర్ రెడ్డి గారు.
అప్పుడు నేను నిరుపేదను, నా దగ్గర ఏం లేదన్నాడు. ఈరోజు నేను పిల్ల జమీందారునని కూడా చెప్తున్నాడు. నాకేం అవసరం లేదంటున్నాడు. డబ్బులు సంపాదించుకునే ఆశ నాకు లేదంటానే ఉన్నాడు. తన పని తను చేసుకుంటానే పోతున్నాడు. ఇసుక విధానం కానీ, గ్రావెల్ విధానం కానీ, మైనింగ్ దోచుకోవడం కానీ స్టేట్ వైడ్ అదే పాలసీ ఉంది. దాంతో ఈయన ఒక అడుగు ముందుకేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇతని చేతిలోనే పెట్టుకున్నాడు. సో ఒక రకంగా భారీ స్థాయిలో దోపిడీ చేస్తారు. 100% దీంతో డౌట్ ఏం లేదు. ప్రజలు లేదా ఇక్కడున్న మీడియా ఏమి కళ్ళు మూసుకొని లేదు. ప్రతి ఒక్కరికి విషయాలు తెలుసు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రశ్నిస్తే గొంతు నొక్కే పరిస్థితి ఉంది, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. ఇదే విషయం మీద మేము ఒక 3 నెలల కిందట అమ్మవరంలో అన్ఆథరైజ్డ్గా ఇసుక తీసుకొని వెళ్తుంటే డైరెక్ట్గా సుధీర్ రెడ్డి గారి ట్రిప్పరే పట్టుకోవడం జరిగింది. మేము పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని మేము అక్కడున్న లోకల్గా ఉన్న ఆథరైజ్డ్ పర్సన్స్కి అప్పజెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నా బండి ఆపుతారా, నా బండి ఆపే మొగోళ్ళ మీరు అన్నట్టు అతను ఒక మనసులో పెట్టుకొని ఎస్సీ కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ అటువంటి ఎస్సీ కేసులకు మేమేం భయపడేదేం లేదు. ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని వాళ్ళు ఈ కేసులన్నీ బనాయిస్తున్నారు. మేము ఖచ్చితంగా స్క్వాష్ కూడా పోతాము. భవిష్యత్తులో మేము ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలని కూడా మాకు తెలుసు. భూపేష్ గారు, అసలు బైండ్ ఓవర్ కేసుల పేరిట తెలుగుదేశం కార్యకర్తలను ఒక రకంగా వేధిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏదైతే బూతుల్లో కూడా ఏజెంట్గా కూర్చోనివ్వకుండా చేయడమే ఏకైక లక్ష్యం అన్నటువంటి భావన ఒకటి వ్యక్తం అవుతుంది. నిజమే అంటారా? ఇంతకు బైండ్ ఓవర్ పేరిట పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని బెదిరిస్తున్నారా? అది వాస్తవానికి కడప జిల్లాలో మేము వాళ్ళని కౌన్సిలింగ్ పేరిట పిలిచి మేము ఎప్పుడు పిలిచినా రావాలా, మీరు ట్రబుల్ మాంగర్స్ అంటున్నారు లేదా రౌడీ షీట్ అనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచి చాలా ఇబ్బందులకు గురి చేయడం మాత్రం వాస్తవమే. కానీ రేపు ఇటువంటి ఎన్ని ప్రెజర్స్ పెట్టినా మేము ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోవాలా, లేదంటే ఏ విధంగా మేము బూతులు నడుపుకోవాలనేది కూడా మా అందరికీ తెలుసు. ఎవరు భయపడాల్సిన పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా మేము ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తాం. భూపేష్ గారు, చివరిగా ఒక మాట అడుగుతాను. స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. మీకు చిన్నాన్న ఆశీస్సులు కూడా ఉంటాయని మా ఆర్టీవీ ఆశిస్తుంది. సో ఆ విషయం మీరే కన్క్లూడ్ చేయాలి. ఏదైతే చిన్నాన్న ఆశీస్సులు ఉంటాయా లేదన్నటువంటి విషయం మీరే చెప్తే బాగుంటుంది. తర్వాత ఒక చిన్న విషయం ఏమంటున్నానంటే, ప్రజల్లో మీకు ఎలా ఉంది? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో మీకు ఉన్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు ప్రజలు ఎలాంటి సమస్యలు మీరు దృష్టికి తెస్తారు? ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు అడిగినారు. ఒకటి, యంగ్ జనరేషన్ రావాలా ముందు కానీ ఆలోచన తాపాత్రం ఉండే వ్యక్తి మా చిన్నాన్న గారు. ఖచ్చితంగా నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అట్లనే మీరు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో మీరు అడిగారు. ఒకటి, ఈరోజు ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం ముసుగులో ప్రజల్ని దోచుకుంటుంది. ఒక చేత్తో సంక్షేమం అంటూ బటన్ నొక్కుతూ అకౌంట్లలో డబ్బులు వేస్తూనే ఒక చేత్తో కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఈ విధంగా మున్సిపాలిటీలలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి అన్ని విషయాలన్నీ మేము ప్రజలకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో భవిష్యత్తు గ్యారంటీ అంటే సూపర్ 6. ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, చదువుకున్న విద్యార్థులకు ఒక విద్యార్థి ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇట్లా చదువుకున్న ప్రతి విద్యార్థికి డబ్బులు అందించే విధంగా తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం కానీ, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, చదువుకున్న విద్యార్థులు డిగ్రీలు అయిపోయి నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళు ఇంటి దగ్గర ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కూడా 3,000 ఇవ్వడం జరుగుతూ ఉంది యువగలం నిధి కింద. ఇట్లా ఈరోజున్న నిత్యావసర సరుకులు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. అటువంటి పరిస్థితులలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇబ్బంది ఉండకూడదని
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో సంక్షేమము అభివృద్ధి ఏందో రెండు కళ్ళులాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇది మినీ మేనిఫెస్టోనే, రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో, ప్రజలకు అభివృద్ధి చెందే మేనిఫెస్టో, ఈ విధంగా P4 అనే దాంతో కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి విజన్ ఉన్న నాయకుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, ప్రజలను ప్రేమించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని కూడా ప్రజలందరూ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా అనేది కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఒక యుద్ధ వాతావరణంలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని జమ్మునోడులో తెలుగుదేశం జెండాని ఎగరేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. భూపేష్ గారు, చిన్న విషయం మర్చిపోయా. ఏదైతే మీ చిన్నాన్నకు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మీ చిన్నాన్న గారు, ఆయనకు కూడా గన్మెన్లు ఉండేవాళ్ళు. ఆ గన్మెన్లు ఇప్పుడు లేరా? గన్మెన్లు తొలగించడం జరిగింది. ఈరోజు నిన్న వార్తల్లోనే చూస్తున్నాము. మా తెలుగుదేశం పార్టీ నాయకులు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్న గారికి, మా చిన్నాయన గారికి ఇద్దరికి గన్మెన్లు తొలగించడం జరిగింది. ఈరోజు ఎందుకు తొలగించినారో, ఎవరు ప్రెజర్తో తొలగించినారో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇన్ని రోజులు ఎందుకు కొనసాగించినారు, ఏం థ్రెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ థ్రెట్ లేకోకుండా పోయిందని వాళ్ళని తొలగించినారు అని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు చివరిగా ఒక మాట అన్నారు, యుద్ధ వాతావరణం అయినా కూడా వెనుకంజ వేయకుండా కార్యకర్తలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందులో భాగంగానే మీ చిన్నాన్నకు గన్మెన్లను తొలగించాలనుకోవచ్చా? ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ప్రత్యర్థి కుటుంబం ఏదంటే దేవగుడి కుటుంబం. అందులో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నటువంటి భూపేష్ రెడ్డికి చెక్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి గన్మెన్ సౌకర్యం తొలగిస్తే, కొన్ని అక్కడక్కడ తొలగించితే ఏదన్నా మనకు ప్రత్యర్థి నుంచి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయన్న భావనతో ఏమన్నా ఈ ప్రయత్నాలు జరిగిండొచ్చని మీరు భావిస్తున్నారా? గన్మెన్ ప్రొటెక్షన్ వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం గతంలో ఎమ్మెల్సీలకు, ఎక్స్ఎమ్మెల్సీలకు లేకపోతే ఏదన్నా థ్రెటనన్ పరిస్థితులు ఉంటే ఇవ్వడం జరుగుతుంది. మేము అడిగేది ఇంతకాలం ఎందుకు కొనసాగించినారు, ఇప్పుడే ఎందుకు తీసేస్తున్నారు? రెండోది, ఎలక్షన్స్కి ఈ గన్మెన్లు తొలగించేదానికి రేపు ఎలక్షన్ కోడ్ వస్తే రాజకీయం లేదా ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ గన్మెన్లను తొలగించడము, లేకపోతే ఎస్సీ కేసులు పెడతామనడము, ఇటువంటి అన్ని విషయాలకు మేము భయపడేది లేదని ఇంత ముందుగానే చెప్పినాను. యుద్ధ ప్రాతిపదికన అనేది ఎందుకు పదం వాడాల్సి వచ్చిందంటే, మా కార్యకర్తల్ని ఉత్తేజపరిచి పోలింగ్ బూతులు ప్రతి మండలంలో ఏ విధంగా కార్యాచరణ చేసుకొని భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ని ఇంటింటికి తీసుకెళ్ళడం, ఈ విధంగా మేము యుద్ధ ప్రాతిపదికన ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పనిచేసుకుంటాము అనే పదాన్ని మేము చెప్పడం జరిగింది. చివరిగా ఒక మాట మాట్లాడేసి క్లోజ్ చేసేస్తాకి ఏ క్వశ్చన్ ఉండదు. దేవగుడి అంటే ప్రత్యర్థుల గుండెల్లో దడ, ఆ గ్రామంలో అడుగు పెట్టాలంటే భయం. ఇప్పుడు దేవగుడి అంటే ప్రత్యర్థుల గుండెల్లో దడ అనేది మీరు అంటున్నారు. దేవగుడి అంటే 2004 నుంచి అభివృద్ధి పదంలో తీసుకొని పోయిన కుటుంబం. మా చిన్నాయన ఆధ్వర్యంలో 2004 నుంచి 19 వరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని పోయినాం. వేరే నియోజకవర్గాలతో పోటీ పెట్టుకుంటే జమ్మునోడ్ నియోజకవర్గంలో సబ్స్టేషన్స్ కానీ, లేకపోతే మేము ఆ రోజు కుట్టు మిషన్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించడం కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఆర్ఎన్బి రోడ్స్ డెవలప్ చేయడం కానీ,
ఇటువంటి విషయాలలో పూర్తిగా మేము అభివృద్ధి పదంలోనే ముందుకు పోయినాం. కాబట్టి ఈరోజు అదే క్రెడిబిలిటీ మాకుందని తెలియజేస్తున్నాను. దేవుడి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే దేవుడి అని మరొకసారి తెలియజేస్తున్నాను. కానీ నేనేమంటున్నాను అంటే స్ట్రైట్ క్వశ్చన్ మీకు, దేవగుడిలో అడుగు పెట్టాలంటే ప్రత్యేక దేవుడైనా అడుగు పెట్టాలంటే ఒక రకంగా భయం ఉండేది. ఎందుకంటే ఆ దేవగుడి ప్రాంతం అంతా కూడా మీ కనుసన్నుల్లో ఉండేటువంటి దేవగుడి ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రత్యర్థి ప్రచారం చేయాలన్నా భయమైన వాతావరణం ఉండేది. ఆ పరిస్థితులు ఏం లేవు. ఈరోజు అందరూ అన్ని గ్రామాలకు వచ్చి ప్రచారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇటువంటి విషయాలన్నీ గతంలో ఉండేటి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అభివృద్ధి చేస్తున్నాము, మా కుటుంబం మీద నమ్మకం ఉంది, అభివృద్ధి చేస్తారు, మాట చెప్తే తప్పరు అనేది మా పెద్దలు క్రెడిబిలిటీని సంపాదించుకున్నారు. అందులో భాగంగానే త్రాగునీరు, రోడ్స్, లైటింగ్ సిస్టము ఇటువంటి అన్నీ డెవలప్ చేసినాం. కాబట్టి మా మీద ప్రేమ ఆప్యాయతలతోనే మాకు ఓట్లు వేస్తున్నారు. మీరు అంతేకాదు, ఇప్పుడు దేవుగుడి అనేది మా సొంత ఊరు, గుల్లకుంట అనేది రామ్ సుబ్బారెడ్డి గారికి సొంత ఊరు, నిర్జీ అనేది సుధీర్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎవరైనా అది వాళ్ళు మా ఊర్లోకి రారు, మేము వాళ్ళ ఊరికి రాము. ఈరోజు అధికారం ఉందని రాజశేఖర రెడ్డి విగ్రహం సొడ్డుతో సుధీర్ రెడ్డి గారు మా గ్రామానికి వస్తున్నారు. రేపు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏ విధంగా అదే ప్రేమ, అదే ఆప్యాయత వచ్చి దండలేసి ఇట్లాంటివన్నీ చేస్తే చూడాలని ఉంది. థ్యాంక్ యూ. అయితే మొట్టమొదటిసారి ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మీ జమ్మలమడుగు. జమ్మలమడుగు నుంచి మళ్ళీ టీడీపీ జెండా రెపరెపలాడాలి, ఆ ఒక సత్తా ఆ చాటాలంటే అది దేవగుడి కుటుంబంతోనే సాధ్యమన్నటువంటి భావన అటు ప్రజల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆర్టీవీ ఆశిస్తుంది. ప్రత్యేక ధన్యవాదాలు భూపేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు, ఆర్టీవీకి మరి ముఖ్యంగా. సో మొత్తం మీద ఏదైతే జమ్మల నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్గా ఉండేది, ఇప్పుడు ఫ్యాక్షన్ రూపుమార్పిపోయింది. 2004లో ఏదైతే అభివృద్ధి లక్ష్యంగా తన చిన్నాన పనిచేయడం జరిగింది, ఆ దిశగా కూడా అడుగులు వేశాం. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మొట్టమొదటిసారి ఉమ్మడి కడప జిల్లాలో ఏదైనా ప్రకటిస్తారంటే అది జమ్మలమడుగు నియోజకవర్గమే కావాలన్నటువంటి కసితో ఇక్కడ పనిచేస్తాం. కార్యకర్తలు కూడా ఎలాంటి ఒత్తిడిలకు తలగకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి భూపేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ జమ్మలమడుగు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.